ఆత్మకూరు మండలం పల్లెర్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న తండా మంజుల నరసింహగౌడ్. అన్యాయం జరిగిన కాడా అడ్డు గోడై నిలిచిన సైనికుడా, అధికారం ఎవరికి ఉన్నా గాని నేస్తమై కలిసిన శ్రామికుడా, ప్రజలు కోరుకున్నవాడు కనుల ముందు పెరిగినోడు, కష్టమంటే తెలిసేటోడు, కన్నీరొస్తే దుడిసేటోడు, నీ రక్తంలోనే ఉంది ఓ మంచి నాయకత్వం, నువ్వెక్కడ నిలుచున్నా నీ వెంటే మా సైన్యం. ఊరంతా మెచ్చిన ఊరంతా మెచ్చిన నాయకుడే. పల్లెర్ల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నేను ఈ ఊరి ఆడబిడ్డని, ఈ ఊర్లో పుట్టిన, ఈ ఊర్లోనే పెరిగిన. చిన్నప్పటి నుంచి నాకు అంతా ఈ ఊరు మొత్తం నాకు అందరు అండగా ఊరు. మా నాన్న వాటర్ పెట్టినప్పుడు నేను ఇంటింటికి 2 రూపాయలు వసూలు చేసుకోవడం, నీళ్ళు పెట్టడం, స్కూల్కి వెళ్తూ అన్నీ చూసుకున్నాను నేను. అందరూ నాకు అండగానే ఉన్నారు, అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఊరు బిడ్డ నీకు ఖచ్చితంగా ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తామని అందరు నాకు హామీ ఇస్తున్నారు. నేను ఈ ఊర్లో ఏదైనా సరే, బొడ్రాయి పండుగ అయినా, గోపాలస్వామి పండుగ అయినా, దుర్గమ్మ పండుగలైనా అన్ని పండుగలు చేపిస్తా. మా నాన్న పేరు గోపాలే, నేను గోపాల్ బిడ్డని కాబట్టి ఆ గోపాలస్వామి నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తుండు. ఖచ్చితంగా నేను అన్ని పండుగలు చేస్తాను, ఏ విధమైన సౌకర్యాలైనా కల్పిస్తాం. అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను 25 సంవత్సరాలుగా మీ ఇళ్ళనే ఉన్నాం. నన్ను అందరూ ఆశీర్వదించి ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఎన్నికలో భాగంగా పల్లెర్ల గ్రామంలో గడపకు మేము ప్రచారంలో పోవడం జరిగింది. ప్రజలందరూ బిడ్డ నువ్వు ఊళ్ళోనే ఉన్నావు, 20-25 సంవత్సరాల నుంచి ఊళ్ళోనే ఉన్నావు, ప్రతి వార్లు నీకు తెలుసు, ప్రతి వ్యక్తి బాధలు సాధలు కష్టాలు అన్నీ నీకు తెలుసు, మేము నీకు అండగా ఉంటాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాకు భారీ మెజార్టీ ఇస్తాం, నువ్వు ఎందుకు బిడ్డ అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చిర్రు. అదేవిధంగా నీకు గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా నీ కొండంత అండగా ఇక్కడ జెడ్పీటీసీ గారు ఉన్నాడు, ముందు ఉండి నువ్వు నడిపిస్తావు, పల్లెలను అభివృద్ధి చేస్తావు, ఆపదలో ఉన్న వారిని కూడా దగ్గరకు వచ్చి ఉండి దాని గురించి మాట్లాడి ఆదుకుంటావు. కాబట్టి నీకు భారీ మెజార్టీ ఇస్తాం బిడ్డ, నువ్వు ఏం దిగులు పడకు, నువ్వు మాకు ₹1 కూడా ఇవ్వకున్నాయంలే, అతను ఏదో పైసలు పెడతా అని అంటుండు, దానికి కూడా నువ్వు దిగులు చెందకు అని చెప్పి నాకు భరోసా ఇస్తున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. అతను ఇక్కడ ఉండడు, బొంబాయిలో దందాలు చేసుకుంటూ ఉంటాడు, ఆయనకు ఇక్కడ 20 రోజులు, అక్కడ 20 రోజులు ఉంటాడు, ఈడ 2 రోజులు ఉంటాడు. కాబట్టి బిడ్డ నువ్వు పల్లెర్ల గ్రామంలో ఉన్నావు, ప్రతి నిత్యం ప్రజలతోనే ఉంటావు, కాబట్టి నీకే భారీ మెజార్టీ ఇస్తాం, నువ్వు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తావు, నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి మా భార్యనే కానీ నన్నే కానీ బుధం తట్టి వాళ్ళు దీవించడం జరుగుతుంది. నేను అదేవిధంగా వాళ్ళకు కూడా నేను ఏం అంటున్నానంటే, నా సాయశక్తుల నాకు తెలిసిన కాడికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి కాళ్ళు పట్టుకొని అయినా నేను దుర్గమ్మ పండుగలే కానీ, వేణుగోపాల స్వామి పండుగ కానీ, ప్రతి బొడ్రాయి పండుగ కానీ నేను ముందటుండి చేస్తా అని. అంతకుముందే నాకు పల్లెల గ్రామ ప్రజలందరూ కూడా శ్రీరాముల నయం గురించి నాకు నువ్వే చేయి బిడ్డ అని చెప్పేసి నన్ను ఆశీర్వదిస్తే నేను విజయవంతంగా కూడా ఆ రోజు పూర్తి చేసిన. నాకు భగవంతుడు శ్రీరామచంద్రుడే నన్ను ముందుకు నట్టి పోనానా నువ్వు ఉండు అని చెప్పేసి, నువ్వు ఇంకో 5 ఏళ్ళు కనుక నువ్వు నా పండుగ చేయాలని చెప్పేసి ఆ భగవంతుడే నన్ను దీవించి పంపించిండు. ఆ భగవంతుని దయ వల్ల, పల్లెర్ల గ్రామ ప్రజల వల్ల దీవెన వల్ల నాకు ఈ పల్లెర్లకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి కూడా పల్లెర ప్రజల్ని, శ్రీరామచంద్రుని, వేణుగోపాల స్వామిని నేను వేడుకుంటున్నాను. పల్లెర్ల ప్రజలు నా ఉంగరం గుర్తు, మా గుర్తు ఫస్ట్ ఉంటుంది, ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మా యొక్క ఫ్యానలు వార్డు మెంబర్లే కానీ, సర్పంచ్ అభ్యర్థినే కానీ అత్యధిక మెజార్టీతో మంజుల గారిని గెలిపించాలని చెప్పేసి కూడా నేను పల్లెర్ల గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.